ఈరోజు పొలం ఎంత సిద్ధమైంది. ఇళ్ళు చూసేట్టున్నాయి. కొంచెం చాలా మంది రైతులు ఉన్నారు. మన ఇళ్ళు ఏ రకంగా ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు బనగానపల్లి పోతే వాళ్ళు మా అల్లు ఇల్లు వదిలేయి బనగానపల్లి పోతే నేను చెప్తా జూబిలీకి సార్ బాగుండే ఇళ్ళు లేవా. ఎట్లా బతికినారు ఏం కదా నాకు తెలుసు, నాకు తెలుసు. ఏడు తెచ్చా సంపద సృష్టించాడు. జీడిపి చెప్పారు కదా ఆయన సంపద సృష్టించాడే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. రాయలసీమ గురించి మాట్లాడాలని ఏం మాట్లాడాను. ఈయన 2 శాతకాలను కట్టలే. ఈయన చెప్తున్నాడు 4 శాతకాలను కట్టలే, నేను విచిత్రాలు తెచ్చాయని. అది వాళ్ళ సంస్కృతి ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి రాయలసీమను మాట్లాడే హక్కే లేదు. రాయలసీమ కంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన దాన్ని పెట్టి పోషించిన వాడు చంద్రబాబు నాయుడు. అధిక నిధులు ఇచ్చి రాయలసీమ ప్రాంత సంస్థగా తన ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలా. తన ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలి. ఈరోజు ఎటువంటి ప్రాంతం ఏమంది ఇట్లా బనగానపల్లి చూశాను. కొండచేగర పోయినా ఊరు అది ఇప్పుడు ఎట్లున్నాయి ఏమయ్యా సర్కార్ ఏరియా పెంచినాయి కదా. గండికోట నింపితే ఎట్లుంది. గండికోట చూస్తే పైన కూర్చొని చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. నేను ఫారిన్లో ఉన్నట్టుంది ఆ అట్మాస్ఫియర్ చూస్తే. దాని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టూరిజంగా డెవలప్ చేస్తామని బ్రహ్మసాగర్ పోయి చూసిరండి. ఎవరు చూపించారు బ్రహ్మసాగర్ నీళ్ళు ఎవరు ఇచ్చినారు.